యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనంలో ఏం రాయబడి ఉంటుందంటే, నా ఇష్టము నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చితిని. నా ఇష్టము నెరవేర్చుకొనుటకు రాలేదు, నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి పరలోకం నుండి దిగి వచ్చాను. అదిగోండి, దిగి వచ్చాడంటే అక్కడ ఉన్నట్టే కదా అంటారు చాలా మంది. లేనివాడు ఎట్లా దిగి వస్తాడు అనుకుంటారు. కానీ దాని అర్థం అది కాదు. ఆయన ముందుగానే ఉన్నాడని చెప్పడం కాదండి. అక్కడ నేను చేయుచున్న పని, లేకపోతే నేను రావడానికి, మీ ముందు కనబడటానికి గల కారణం ఏంటంటే దేవుని యొక్క ఉద్దేశం అని చెప్పడానికి ఆయన ఈ మాట వాడాడే కానీ నిజంగా ఈయన ముందు దేవుని యొద్ద ఉండి అక్కడి నుంచి దిగొచ్చాడని చెప్పట్లా. అలా దిగొస్తే కనబడాలిగా. మన అందరికీ తెలుసు ఆయన ఎలా పుట్టాడు. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా కన్య అయిన మరియా గర్భము దాలిస్తే అప్పుడు ఆయన జన్మించాడు. పైనుంచి ఇట్లా దిగిరాల. కానీ దిగి వచ్చానని చెప్పట్లో మీనింగ్ ఏంటంటే, నేను దేవుని యొక్క అథారిటీలో, ప్లాన్ లో ఉన్నాను, నన్ను పంపటానికి రెడీగా పెట్టుకున్నాడు తండ్రి, ఇప్పుడు ఇలా ఈ రూపంలో వచ్చాను అంటున్నాడు. అదనమాట యేసుప్రభువారి యొక్క మీనింగ్.